సో రీసెంట్లీ ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ ట్రాన్సాక్షన్ పైన డైలీ లిమిట్ పెట్టింది. సో డైలీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి, అందరూ యూపీఐ పేమెంట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏంటంటే, చాలా యూపీఐ యాప్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో ఎంత డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్ ఉంది, ఇంకా హవర్లీ లిమిట్ ఉంది. ఎన్పిసిఐ ఇష్యూ చేసిన గైడ్లైన్స్ ప్రకారం 1 lakh డైలీ యూపీఐ లిమిట్ ఉంది, కానీ ఇది ప్రతి బ్యాంక్కి వర్తించదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కెనరా బ్యాంక్ తీసుకుంటే దీనిది 25,000 ఉంది డైలీ లిమిట్. ఎస్బీఐ ఏమో 1 lakh ఇస్తుంది. గూగుల్ పే యూపీఐ చూసుకుంటే 10 ట్రాన్సాక్షన్స్ పర్ డే చేయొచ్చు, కానీ హవర్లీ లిమిట్ ఏం లేదు, అప్ టు 1 lakh చేయొచ్చు. అదే ఫోన్ పేలో చూసుకుంటే 1 lakh ట్రాన్సాక్షన్ ఉంది లిమిట్, కానీ ఇక్కడ 10 to 20 ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. అమెజాన్ పే యూపీఐ కూడా 1 lakh మ్యాక్సిమం ఉంది, కానీ సైన్అప్ చేసిన వాళ్ళు ఫస్ట్ 24 అవర్స్లో ఓన్లీ 5,000 వరకే ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. అదే పేటిఎం యూపీఐలో చూసుకుంటే దీంట్లో కూడా 1 lakh ట్రాన్స్ఫర్ చేయొచ్చు పర్ డే, కానీ ఇక్కడ హవర్లీ లిమిట్ ఉంది. ముందు యాప్స్ దేనికి హవర్లీ లిమిట్లో 20,000 పర్ ట్రాన్సాక్షన్ పెట్టిండు, మళ్ళీ 5 ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు 1 అవర్లో.